In the last session we completed about end view of the transformer, which is three-phase type. Now we have to take second part as the side view of the three-phase transformer diagram. So for this you have to use whatever you completed in the first part. దాంట్లో మనం ఏం యూజ్ చేస్తామంటే ఎండ్ వ్యూ యూజ్ చేస్తున్నాం. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఎండ్ వ్యూ నుంచి సైడ్ వ్యూ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం వేయాల్సిన డయాగ్రామ్ ఏంటంటే ఎండ్ వ్యూ అనేది వేయాలి. ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏవైతే మెజర్మెంట్స్ రిమైనింగ్ ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ ఏంటంటే ఈ ఎండ్ వ్యూ నుంచి తీసుకోవాల్సిన ట్రాన్స్ఫార్మర్ యొక్క హైట్, ట్రాన్స్ఫార్మర్ యొక్క విడ్త్ అనేది మనకి మెజర్ చేస్తారు. దానికి సంబంధించిన మెజర్మెంట్ మనకి ఇస్తారు. ఆ రెండు యూజ్ చేసి మనం ఏం వేయచ్చు అంటే దీని నుంచి సైడ్ వ్యూ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనేది వేయచ్చు. ఓకేనా? సో మనకి ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుంది మనం చూద్దాం ఫస్ట్. సో ఇది ట్రాన్స్ఫార్మర్ అనుకుంటే అది ప్లేస్ అయినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా అంటే ఒక లెంగ్త్, ఒక హైట్, దానికి సంబంధించిన విడ్త్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ హైట్ ఎంత అంటే 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ అనేది మీకు ఇచ్చుంటారు. దాని తర్వాత ఈ లెంగ్త్ ఎంత అంటే ఈ విడ్త్ 108. ఆ రెండు పాయింట్స్ మీకు ఇచ్చుంటారు. ఆ రెండు పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ది, సో దేర్ ఇస్ ఏ length of yoke is 108 centimeters and height of yoke, total overall height is how much? Total overall height 100 centimeters. Okay, overall height is different. Next, yoke length is what? Yoke length is what? 25 centimeters. ఈ మూడింటిని యూజ్ చేసి మనం ఏం వేయాలి? దీని యొక్క హైట్, విడ్త్ అనేది వేస్తాం. దాని తర్వాత ఇంకొకటి వాటికి సంబంధించి ఒక 50 సెంటీమీటర్స్ దానికి సంబంధించి ఇన్సులేషన్ కానీ వైండింగ్ కానీ ఎక్కడ ప్లేస్ అవుతుంది, వైండింగ్ యొక్క లెంగ్త్ ఎంత ఉందో మనం ప్లేస్ చేయొచ్చు. దాని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? ఇంకొక 2 రీడింగ్స్ ఉన్నాయి. ఆ 2 రీడింగ్స్ కూడా చూద్దాం. ఫస్ట్ మనం వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఒక సైడ్ వ్యూ యొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క సైడ్ వ్యూ యొక్క షేప్ అనేది మనం ఫస్ట్ డ్రా చేస్తాం. ఓకేనా? సో మనం వీటిని డ్రా చేసేటప్పుడు ఏం చేయాలంటే we have to use what? Projection lines. ఇక్కడ ఆ టాప్ లో సైడ్ అంటే లాస్ట్ చివరి కార్నర్ యొక్క వాల్యూ నుంచి మనం ఏం చేయాలి? ప్రొజెక్ట్ చేయాలి. స్కేల్ తీసుకొని ఏం చేయాలి? ప్రొజెక్ట్ చేయండి డౌన్ కి. ఓకే, సో ఇది ప్రొజెక్షన్ లైన్ స్కేల్ పెన్సిల్ ఏది ఎప్పుడు కూడా హెచ్ పెన్సిల్ కానీ 2H పెన్సిల్ కానీ వాడండి ప్రొజెక్షన్ లైన్స్. ఓకేనా? ఇది ఇలా డౌన్ చేసినప్పుడు ఓకే మీకు డౌన్ అయిపోతాయి. ఓకే, డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం టోటల్ ఓవరాల్ హైట్ ఎంత? 100 సెంటీమీటర్ కదా. 100 సెంటీమీటర్ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 50 సెంటీమీటర్ అవుతుంది. ఎంత అవుతుంది? బై 2 అంటే 50 సెంటీమీటర్ అవుతుంది. ఎంత అవుతుంది? 50 సెంటీమీటర్ బై 2 వేయండి. ఇది 50 సెంటీమీటర్ అవుతుంది. 50 సెంటీమీటర్. ఓకే, సో ఇది 50 సెంటీమీటర్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ సో గ్యాప్ ఉంటుంది కదా, ఇది స్టార్ట్ అయితే ఒక స్కేల్ 30 సెంటీమీటర్ తర్వాత దాని తర్వాత ఎంత అంటే ఇక్కడికి నెక్స్ట్ 20 సెంటీమీటర్ మొత్తం ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి. దాని మిడ్ పాయింట్ ఇట్లా ఒక రెఫరెన్స్ కొట్టండి. లేకపోతే రెఫరెన్స్ లైన్ వెళ్ళిపోయింది కదా, ఇలా డౌన్కి రెఫరెన్స్ లైన్ వెళ్ళిపోయింది కదండి. దాని తర్వాత ఒక కార్నర్ తర్వాత ఒక రెఫరెన్స్ లైన్ డౌన్కి ఇలా ఒక క్రాస్ లైన్ కొట్టండి. క్రాస్ లైన్ కొట్టాక ఈ పైకి 25 సెంటీమీటర్స్, డౌన్కి 25 సెంటీమీటర్స్ మనం ఏం చేయాలి? డౌన్లో ఒక లైన్ ఇలా గీయండి. ఏంటిది? డౌన్లో లాస్ట్ ఇది 25 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి 25 సెంటీమీటర్స్. దీని తర్వాత ఇది 25 సెంటీమీటర్స్. ఎంత అండి? ఇది 25 సెంటీమీటర్స్. ఇది మొత్తం ట్రాన్స్ఫార్మర్ యొక్క కార్నర్స్ బాడీ. ఓకేనా? ఏంటిది? కార్నర్స్ బాడీ. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ యోక్ అనేది ఉంది కదండి, యోక్ ఇది. ఓకేనా? దీని నుంచి రెఫరెన్స్ లైన్ డౌన్ చేయండి. ఇదేంటిది? ట్రాన్స్ఫార్మర్ యొక్క యోక్. ట్రాన్స్ఫార్మర్ యొక్క యోక్. ఇది కూడా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ యొక్క యోక్. ఈ రెండు ఇలా కలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క యోక్. ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క రెఫరెన్స్ లైన్ యోక్స్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ లైన్ యోక్స్. ఓకేనా? ఈ యోక్ చుట్టూ ఏముంటాయి? మనకి వైండింగ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఈ వైండింగ్స్ డ్రా చేయడానికి మనకి ఏవైతే టెక్స్ట్ బుక్ లో మనకి వ్యూ అనేది ఉంటుందండి, ఈ లైన్స్ ని ఒకదానికొకటి కలిపితే దాని నుంచి మనకి ఒక యోక్ సంబంధించిన కోర్స్ సంబంధించిన షేప్ అనేది వస్తుంది. ఆ షేప్ ఎలా ఉంటుందో నేను డ్రా చేస్తాను. దాని తర్వాత మనం
వాటికి మెజర్మెంట్, దాని చుట్టూ వైండింగ్స్ ఎలా వేస్తామో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ చేయాలి. ప్రొజెక్షన్ చేసి ఈ బాడీని మనం గీయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు ఎలా అయితే స్లిప్ రింగ్, స్పిరల్ గేజ్ ప్రొజెక్షన్ చేసి మన ఒక షేప్ అనేది తీసుకొచ్చాము, ఇక్కడ కూడా సేమ్ ఈ హైట్స్, ఈ లెంగ్త్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి, ఒక షేప్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఎంత లెంగ్త్ ఇక్కడికి రావాలి అనేది చూడండి. ఇక్కడికి ఎంతైతే లెంగ్త్ రావాలి అని మనం అనుకుంటున్నాం అంటే కోర్ అనేది 108 ఉండాలి. 108. ఓకేనా? సో ఇది వైండింగ్ అండి. వైండింగ్ కాబట్టి ఇక్కడ వరకు కోర్ రాదు. ఎక్కడ వరకు వస్తుంది కోరు? ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది. ఎక్కడ వరకు వస్తుంది? ఎక్కడ వరకు వస్తుంది అండి కోరు? ఇక్కడ వరకు వస్తుంది. అంతే కదా? ఇక్కడ కూడా కోర్ ఎంత వరకు వస్తుంది? ఈ లాస్ట్ వరకు కోర్ వస్తుంది. అవునా? ఇక్కడ వైండింగ్ వస్తుంది. ఏమొస్తుంది అండి? ఏమొస్తుంది? వైండింగ్ వస్తుంది. ఓకే. సో ఒకవేళ మీకు ప్రాబ్లం అనిపిస్తే ఒకసారి చూడండి. లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటిది? కోర్. ఇది చుట్టూ ఏముంది ఇప్పుడు? కోర్. ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ లైన్స్ అండి. ఇది కోర్. ఈ లైన్ ఇక్కడ ఎట్లా కొట్టండి. ఓకేనా? దాన్ని ఇక్కడ నుంచి ఏం చేయాలి? కోర్ అనేది డౌన్ చేయాలి. ఇదంతా ఏంటి? కోర్. ఇది. ఓకేనా? ఇదేంటిది? ఇక్కడ నుంచి ఇక్కడికి కోర్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? కోర్ చుట్టూ ఏముంటుంది? వైండింగ్ అనేది ఉంటుంది. వైండింగ్ కన్నా ముందు ఈ కోరు దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఎంతైతే హైట్ ఉందో ఆ హైట్ నుంచి మనం ఈ మిడ్ పాయింట్ కొట్టున్నాం కదా, ఆ మిడ్ పాయింట్ నుంచి ఇటు డౌన్కి 25 సెంటీమీటర్, పైన 25 సెంటీమీటర్, దాన్ని మనం కోర్ అడ్జస్ట్మెంట్ కోసం ఒక డ్రాయింగ్ని ఇక్కడ కోర్ లాగా వేయాలి. ఓకేనా? మీకు డయాగ్రామ్లో ఇచ్చుంటారు. ఆ కోర్ని ఎలా మనం కలపాలనే చూస్తే దాని నుంచి ఈ కోర్స్ని కలపచ్చు. చూడండి. ఇదంతా అండి ఒక కోర్ అండి. ఇది కోర్. దీని తర్వాత ఇక్కడ ఒక కోర్ అనేది వస్తుంది. దీని చుట్టూ ఇది కోర్. ఓకేనా? చూడండి ఈ షేప్ ఎలా వస్తుందంటే ప్రొజెక్ట్ చేస్తారు. చూడండి, ప్రొజెక్ట్ చేసిన తర్వాత మీరు ఒక లైన్ అనేది ఇట్లా క్రాస్ చేస్తారు. క్రాస్ చేసిన తర్వాత డౌన్లో ఒక 25 సెంటీమీటర్, పైన ఒక 25 సెంటీమీటర్ మనకి క్రాస్ పాయింట్స్ వస్తే ఆ క్రాస్ పాయింట్ నుంచి ఈ షేప్ అనేది వస్తుంది. ఈ షేప్లో మనం ఇదేంటి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కోర్ అనేది అవుతుంది. ఇక్కడి నుంచి ఇది కోర్ అనేది అవుతుంది. ఇదేంటిది? కోర్. ఓకేనా? ఇక్కడ ఈ లిమ్స్ మీకు రఫ్ చేస్తున్నాం. రఫ్ చేసిన తర్వాత మీకు కోర్స్ ఎలా ఉంటాయి అనేది అర్థమవుతుంది. నేను ఈ రఫ్ చేసిన తర్వాత మీకు అలాట్ అవుతుంది. ఏవైతే కోర్స్ని మనం వేస్తున్నామో ఆ కోర్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి? అలాట్ అవుతాయి. చూడండి. సో దీని చుట్టూ మనం ఏం వేయాలి? ఇప్పుడు వైండింగ్ అనేది వేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి డౌన్కి ఏం రెఫర్ అవుతుంది? డౌన్కి ఏం రెఫర్ అవుతుంది? వైండింగ్. ఇక్కడ ఏమవుతుంది? దీని తర్వాత ఉండేది ఏంటి? దీనికి అటాచ్ అవుతే ఏముందండి? వైండింగ్. ఇంటర్నల్ డయా వైండింగ్ ఉంది. అవునా? ఇంటర్నల్ డయా వైండింగ్ ఉంది. అలాగే ఎక్స్టర్నల్ డయా వైండింగ్ ఉంది. ఆ వైండింగ్ అనేది డౌన్ అవుతుంది. ఆ వైండింగ్ ఎంత హైట్లో ఉండాలి? ఇది మొత్తం ఎంత? 100. మొత్తం 100. దీంట్లో సగం అంటే ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? ఇది మొత్తం 100. ఓకేనా? మనం వేయాల్సిన వైండింగ్ ఎంత? 50 సెంటీమీటర్స్. అక్కడ వైండింగ్ లెంగ్త్ చూడండి, హైట్ డయాగ్రామ్ ఎంత చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్న దాంట్లో హైట్ ఆఫ్ వైండింగ్ ఎంత? హైట్ ఆఫ్ వైండింగ్ ఎంత అంటే హైట్ ఆఫ్ వైండింగ్ 50. హైట్ ఆఫ్ వైండింగ్ 50 కాబట్టి 50లో సగం ఎంత? సగం అయితే ఎంత? 25. 25లో సగం అంటే 12.5. పైన 12.5 ఇది కట్ ఆఫ్ అవుతుంది. డౌన్కి 12.5 ఇది కట్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏం ప్లేస్ అవుతుంది? ఎల్టీ వైండింగ్ ప్లేస్ అవుతుంది. ఏం ప్లేస్ అవుతుంది? ఎల్టీ వైండింగ్. నేను రఫ్ చేస్తున్నాను. ఓకే. ఇది కోర్ అండి. బాడీ అంతా కోర్. ఇది బాడీ అంతా కోర్. ఎలా ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ అవుతుంది అది. ఓకేనా? మీరు వేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ బాడీ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 100 సెంటీమీటర్స్. ఈ పై నుండి టాప్ వరకు 25 సెంటీమీటర్స్. ఓకే. మీరు వేసేటప్పుడు ఈజీగా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఇక్కడనే ఉంటుంది.
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12.5, ఇక్కడ నుంచి 12.5 స్కేలింగ్ తర్వాతే మొత్తం ఎంత ఉంటుంది? 50 బదులు 25 కనిపిస్తుంటుంది. యాక్చువల్గా స్కేలింగ్ లేకుండా అంటే 50 కనిపించాలి. ఇది 50, ఇక్కడ 25 మొత్తం కలిపితే 100. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? హెచ్సిని ప్రొజెక్ట్ చేయండి. ఏం చేయాలి? హెచ్సిని ప్రొజెక్ట్ చేయండి. హెచ్సిని ప్రొజెక్ట్ చేస్తే ఇలా ప్రొజెక్ట్ అవుతుంది. అవునా? మనం ఇక్కడ ఏం చేస్తాం? కట్ చేస్తాం అంటే రఫ్ చేస్తాం. ఇక్కడ రఫ్ చేస్తే ఏమవుతుంది? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఇలా పెట్టండి. ఇదేంటిది? హెచ్డి. ఇదేంటది? హెచ్డి. మిగతా అదేంటి? గ్యాప్స్లో ఇన్సులేషన్. వెరీ గుడ్. ఇదొక ఇన్సులేషన్. దీన్ని ఆనుకొని ఇన్సులేషన్. సార్ వాడు ఏం చెప్పాడంటే ఇన్సులేషన్ కలిపి ఎల్టీ కలిపి ఒక రీడింగ్ 43.5 అని చూడండి. ఒకటి ఏమనుంది మీకు ఇన్ఫర్మేషన్లో? 43.5 అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అవునా? ఆ 43.5 ఏంటంటే వాడు ఏం చేస్తాడు? ఎల్టీని తగ్గించుకుంటాడు. ఇక్కడ ఒక రింగ్స్ లాగా ఇన్సులేషన్ పెంచుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ బాడీలో ఇక్కడ వరకు ఏముంటుందంటే ఇన్సులేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ బాడీలో ఇన్సులేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే 43.5 షేప్ అనేది వస్తుంది. ఈ మొత్తం ఎల్టీ హెచ్డికి సంబంధించి 50 సెంటీమీటర్స్ అనేది కొట్టవచ్చు. ఓకేనా? మీరు డయాగ్రామ్ చూస్తే ఇది అర్థమవుతుందండి. డయాగ్రామ్ మీరు వేసేటప్పుడు మీ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఈ సైడ్ రింగ్స్ లాగా ఉన్నాయి, సపోర్ట్ కోసం వాడతారు. అదేంటంటే సపోర్ట్, ఈ వైండింగ్ నిలబడాలి కదా, ఈ నిలబడాలి కాబట్టి ఇక్కడ ఒక హెచ్డికి ఎల్టీ కలిపైన ఒక సైడ్ రింగ్స్ కొద్దిగా తగ్గిస్తారు. మొత్తం 50 పెట్టకుండా 43.5 మాత్రమే వాడి మిగతా పైన కార్నర్స్లో వాటిని హ్యాంగ్ చేయడానికి ఒక సెట్టింగ్ని వాడతాం. దానికి మనం ఎంత వాడతామంటే 50 సెంటీమీటర్లో 43.5 సెంటీమీటర్స్ తీసేస్తే ఎంత అండి? 6.5 సెంటీమీటర్. పైన 6.5లో సగం ఎంత? 3.25. ఇక్కడ 3.25 అంటే దాన్ని స్కేలింగ్ చేస్తే 1.25 అంత లింబు, 1 సెంటీమీటర్ లింబు, 1 సెంటీమీటర్ వదిలితే సో ఇది వస్తుంది. సో ఈ లోపల ఇన్సులేషన్ మాత్రం 43.5 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? 50 సెంటీమీటర్లు కనిపిస్తుంది. ఎంత కనిపిస్తుంది? 50 సెంటీమీటర్లు. ఆ షేప్ అనేది మనం వేస్తున్నాం. ఇక్కడ స్టెప్స్ ఏంటంటే ఒకసారి వినండి. ఈ స్టెప్స్ మనకి మిగిలిన రీడింగ్ ఏంటంటే మనకి లెంగ్త్ ఆఫ్ యూ ఎంత అండి? 108. ఎంత అండి? 108. వీటిని ప్రొజెక్ట్ చేసినా 108 వచ్చేస్తుంటారు. మనం ఏం స్కేల్ పెట్టవాలి, ప్రొజెక్ట్ చేస్తాం. డౌన్ లైన్స్ దింపుతాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఏవి? కోర్స్ దింపండి. డౌన్ ఏం డౌన్ చేయాలి? కోర్స్ తీసుకోండి. ఓకేనా? కోర్స్ ఓకేనా? అన్నీ కూడా 3 లైన్లు వచ్చాయి. ఇక్కడ 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, మొత్తం కలిపితే 6. సో ఒక దాని సైడ్ లైన్స్ అంటే 3. ఓకేనా? ఇది మొత్తం 6 లైన్లు వస్తాయి. వాటిని యూజ్ చేసి మీరు ఫస్ట్ ఏం చేయాలి? 100 సెంటీమీటర్ హైట్ మెయింటైన్ చేశాక తర్వాత ఏం చేస్తారు? ఇన్సులేషన్ ఫస్ట్ ఎల్టీని డౌన్ చేయండి. నెక్స్ట్ హెచ్టీని డౌన్ చేయండి. హెచ్టీని డౌన్ చేశాక ఇక్కడ మిడిల్ పాయింట్ కొట్టున్నారు కదా, 43.5 ఇటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం రావాలి. ఇక్కడ మార్క్ చేయండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్క్. ఈ మార్కింగ్ తర్వాత ఇంకొకటి 50 మార్క్ చేయండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అప్పుడు ఈ షేప్ అంతా ఇక్కడ వేయండి, మిగతా లైన్స్ కొట్టండి. ఇక్కడ అంతా కూడా లైన్స్ అయితే హ్యాండ్ అర్థమైందా? ఈ విధంగా ఏం చేయాలి? సైడ్ వ్యూ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వేయాలి. ఏం వేయాలి? సైడ్ వ్యూ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వేయాలి. ఓకేనా? సార్ ఇది నాకు కష్టంగా ఉంది, సింగిల్ ఫేజ్ ఎలానో ఓవరాల్గా ఫాస్ట్గా ఎలా వేద్దామో చూద్దాం. ఓకేనా? లిజన్. This recall, it is helpful to overall review of the session. First మనం ఏం చేసామంటే we have to use what? సర్కిల్ డయా. ఒక సర్కిల్ అనేది ఒక పాయింట్ పెట్టుకొని ఎలా వేస్తున్నాం. సింగిల్ ఫేజ్ అయితే మనం ఏం చేయాలి? సర్కిల్ డిఫరెన్స్ ఇంకొక సర్కిల్ అనేది ఇలా వేయండి. దాని తర్వాత ఎల్టీ ఇన్నర్ డయాతో ఒక సర్కిల్, అవుటర్ డయాతో ఇంకొక సర్కిల్ వేయండి. ఓకేనా? దాని తర్వాత హెచ్డి అవుటర్ డయా, ఇన్నర్ డయాతో ఇంకో 2 సర్కిల్స్ వేయండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ కోర్స్ ఎలా వెళ్ళచ్చు? స్కేల్ తీసుకొని స్కేల్ని జరుపుకుంటూ వెళ్ళడం ద్వారా కోర్స్ అనేది వేయచ్చు. ఇలా మనకి 3 కోర్స్ అనేది వేయచ్చు. ఇలా 3 కోర్స్ అనేది వేయండి. ఇది 3 కోర్స్ అండి.
3 కోర్స్ అనేది వేసాం. దాని తర్వాత ఏం చేసాము, ఈ కోర్స్ని ఇలా డౌన్ చేయండి. ఓకేనా, ఈ కోర్స్ని ఏం చేయాలి, ఇక్కడ డౌన్ చేయండి ఈ కోర్స్. ఓకేనా, వీటి నుంచి అర్థమవుతుంది మీకు సింగిల్ కోర్ కేబుల్ ఎలా వేయాలి. చూడండి, సింగిల్ కోర్ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వేయాలి. చూడండి, ఇది కోర్ అండి. ఓకేనా, ఇలా మీకు డౌన్ చేస్తే దీని హైట్ ఇచ్చేస్తున్నాడు మనకి. ఇచ్చేసిన తర్వాత ఇది 100. ఓకేనా, అర్థమవుతుంది కదా. అది 3 ఫేజ్ కాబట్టి మీకు ఇక్కడ కలపడం అర్థం కాలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎంత ఉంది, హైట్ 100 ఉంది. ఓకే, ఈ విడ్త్ ఎంత 108 ఉంది. ఓకేనా, నువ్వు ఇక్కడ ఏం చేయాలి, ఈ సైడ్ వైండింగ్ అనేది వేయాలి. ఈ సైడ్ ఏం వేయాలి, వైండింగ్ అనేది వేయాలి. ఇక్కడ నుంచి ఏం చేస్తావు, ఫస్ట్ ఎల్టీని డౌన్ చేయండి. ఎల్టీని డౌన్ చేస్తే ఇక్కడ ఎల్టీ ఇలా వెళ్ళిపోయింది. ఓకేనా, నెక్స్ట్ హెచ్టీని డౌన్ చేయండి. ఆ 2 లైన్స్ ఇవి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి సగం 43.5లో సగం పెట్టుకొని ఇక్కడ కట్ చేయండి. ఓకేనా, ఇక్కడ కూడా 43.5లో సగం ఇక్కడ కట్ చేయండి. ఓకేనా, అప్పుడేమవుతుంది, ఇది హ్యాచింగ్ కొట్టేయండి. ఇదంతా హ్యాచింగ్ కొట్టేయండి. ఓకేనా, సారీ, ఇదండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇది హ్యాచింగ్ కొట్టేయండి. ఓకే, ఇదంతా తుడిపేయండి. ఓకేనా, రఫ్ చేసేయండి. ఏముంది ఇక్కడ, ఇదంతా వైండింగ్. అవునా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ 50 ఉంది కదా. ఓకే, ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ 25 పైకి, ఇక్కడ 25 పైకి. ఆ పాయింట్ ఇక్కడ పెట్టండి, ఒకటి ఇక్కడ పెట్టండి. అది ఇదండి. ఓకేనా, ఇది ఎందుకండి ఇది టు అటాచ్ యువర్ వైండింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇది షేప్. ఓకేనా, ఇటువైపు కూడా చూద్దాం. ఇటువైపు ఏంటి, ఈ డౌన్ కి ఫస్ట్ ఏం చేయాలి, ఇదేంటిది ఎల్టీకి 2 లైన్స్. ఎల్టీ ఎంత, ఇది 43.5. దాని తర్వాత ఈ 2 లైన్లు ఎంత, హెచ్టీ, ఇవి 2 లైన్లు అయిపోయాయి. ఓకేనా, ఈ మిడ్ పాయింట్ నుంచి మిగతాది ఏంటి 50. ఇటు నుంచి ఇక్కడ 50.25, ఇక్కడ నుంచి ఇక్కడ 25. ఓకేనా, ఇక్కడ వరకు వస్తుంది దీనికి స్ట్రైట్. ఓకేనా, దీనికి స్ట్రైట్ అంటే లైన్స్ ఎలా ఉంటాయి, 2 లైన్స్ నువ్వు కట్ చేయాల్సింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ కట్ చేయండి. నెక్స్ట్ హెచ్టీని ఇక్కడ కట్ చేయండి. ఇది మొత్తం ఏంటంటే ఇది ఎల్టీ హెచ్టీ. ఓకేనా, దీని తర్వాత ఇది ఈ కార్నర్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి టు హోల్డ్ యువర్ వైండింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. దట్ ఈస్ వాట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 50, ఇక్కడ నుంచి ఇక్కడికి 43.5. క్లియర్. ఇది డౌన్ చేయడం వల్ల మనకి సేమ్ వీటికి ఎదురుగా ఏముంటాయి, వైండింగ్స్ అనేది ఉంటాయి. ఓకేనా, దీని హైట్స్ ఎంత, ఒకటి 50, ఒకటేమో 43.5 యాక్చువల్ వైండింగ్. వాటి హోల్డింగ్స్ కోసం వాడేటివి. మిగతా 6.5 ఏవైతే ఉన్నాయి అవి షేర్ అవ్వాలి డౌన్కి. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఓవరాల్ వ్యూ వేస్తారు. వీటికి హైట్స్ ఇక్కడే రాయొచ్చు. దీని సైడ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 100, ఇక్కడ డౌన్లో 108. ఇది యోక్ అని రాస్తాం. యోక్ అంటే ఇది యోక్ అని రాస్తాం. ఇది మిగతా వైండింగ్స్ అనే సైడ్న రాయొచ్చు. వీటికి దీని నేమ్ ఏంటండి, ఎండ్ వ్యూ అని రాస్తాం. యూ కెన్ యూజ్ 0.7 cm ఫర్ ద నేమ్. ఈ డౌన్లో సైడ్ వ్యూ ఏదైతే ఉందో ఆ సైడ్ వ్యూ నేమ్ అనేది వేయండి. సైడ్ వ్యూ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, సైడ్ వ్యూ ఆఫ్ 3 phase ట్రాన్స్ఫార్మర్. కెన్ నోట్. ఓకే, సో దట్ ఈస్ ద ఓవరాల్ వ్యూ. దీనికి వచ్చేటట్టుగా మీ డయాగ్రామ్ by using your values you can run. Okay, that is the completion of part 2. You can complete by using this knowledge. You can complete 3 phase transformer drawing or single phase transformer drawing. రెండిట్లో ఏదైనా ఒక క్వశ్చన్ అనేది మీకు 20 మార్క్స్ రావచ్చు. ఓకే.